క్వశ్చన్ నెంబర్ 205 గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ తపస్వి గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని కోరుతున్నాం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ అధ్యక్ష, సభ్యులు అడిగిన ప్రశ్నలో వాస్తవం లేదు. అధ్యక్ష, మా ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 ద్వారా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. అధ్యక్ష, మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి వంటి పథకాల ద్వారా వేరే పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం అధ్యక్ష. డైనింగ్ హాల్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ మరియు 10 చొప్పున కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ కింద పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో కూడా 25% సీట్లు కేటాయిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పాఠశాలలో నిర్వహించే మిడ్ డే మీల్స్ పథకంలో విద్యార్థులకు సరైన భోజనం కూడా అందడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, సరైన భోజనం అంటే పోషకాహారం అందడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో భారీ మార్పులు తీసుకువచ్చాం అధ్యక్ష. పాఠశాలలో నిర్వహించే మిడ్ డే మీల్స్లో మేము మంచి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వ హయాంలో వారానికి 3 రోజులు విద్యార్థులకు గుడ్లు అందిస్తున్నాం అధ్యక్ష. వారి హయాంలో ఒక్కరోజు మాత్రమే ఇచ్చారు. వీరు మాకు నీతులు చెప్తారా అధ్యక్ష? వీలైతే ఒక రోజు వెళ్ళి మిడ్ డే మీల్స్ పిల్లలతో కలిసి చేయగలరని మా మనవి అధ్యక్ష. నేను చూసాం కాబట్టి అంటున్నాను అధ్యక్ష. మంత్రి గారిని కూడా ఒకసారి వెళ్ళమనండి అధ్యక్ష. వారు పెట్టే తిండి ఎలా ఉందో తెలుస్తుంది. చిన్న పిల్లలని కూడా చూడకుండా వారి తిండిని దోచుకుంటున్నారు అధ్యక్ష. వంట వాళ్లకు సరైన డబ్బులు కూడా ఇవ్వలేని వారు మమ్మల్ని అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం 12 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించాం అధ్యక్ష. వీలైతే బస్సు సౌకర్యం లేని గ్రామాలకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ట్రావెల్ అలయన్స్ అధ్యక్ష, ట్రావెల్ అలయన్స్ ఇచ్చేది వాస్తవమే అధ్యక్ష. కానీ అవి సరైన సమయంలో విద్యార్థులకు అందడం లేదు అధ్యక్ష. వాస్తవమే అధ్యక్ష. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత జాప్యం జరుగుతున్నది అధ్యక్ష. మేము సరైన సమయంలో అందించుటకు ప్రయత్నం చేస్తామని నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం అంటే ఉద్యోగులు అధ్యక్ష. ఉద్యోగులు చేసే పనుల వల్లనే ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి వస్తుంది అధ్యక్ష. ఇలాంటి ఉద్యోగులకు ఈ ప్రభుత్వం సరైన సమయంలో డిఏలు, పిఆర్సీలు ఇవ్వకుండా వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంది అధ్యక్ష. అలాగే పదవి విరామం పొందాక అతను ఒక ఇల్లు కట్టుకోవాలనో లేదా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనో ఆశపడతాడు కదా అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో ఇవ్వడం లేదు అధ్యక్ష. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన సమస్యలో వాస్తవం లేదు అధ్యక్ష. మా ప్రభుత్వము ఉద్యోగులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది అధ్యక్ష. అలాంటి మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. మా ప్రభుత్వము డిఏని ప్రకటించింది అధ్యక్ష. అధ్యక్ష, దీని ద్వారా ఆర్థిక వ్యవస్థపై 7,000 కోట్ల అదనపు భారం పడింది అధ్యక్ష. అయినా మా ప్రభుత్వంకు ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం అధ్యక్ష. రానున్న రోజుల్లో పిఆర్సీని ప్రకటిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, త్వరలో అంటే ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష? 10 సంవత్సరాల?
20 సంవత్సరాల 100 సంవత్సరాల ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తారో చెప్పమండి అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు గారు అనుకుంటున్నట్టు సంవత్సరాల్లో కాదు అధ్యక్ష, 3 లేదా 2 నెలల్లో పిఆర్సీని ప్రకటిస్తామని మాటిస్తున్నాను అధ్యక్ష. వారి ప్రభుత్వం లాగా ఏమైనా పనులు ఉంటే చేస్తాం అని కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ అమాయక ప్రజల్ని నమ్మించి ఆ పనులు చేయలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం అలా కాదు అధ్యక్ష. ఏదైనా పని చేస్తామంటే ఆ పనిని ఖచ్చితంగా చేసి చూపెడతాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి మాటలు కాగితాలకు మాత్రమే పరిమితం అధ్యక్ష. ఇది చేతల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతగాని ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటదు అధ్యక్ష. మంత్రి గారు అన్నది నిజమే అధ్యక్ష. మేము ప్రతిపక్షాన ఉండి ప్రజల తరపున మాట్లాడుతున్నాం అధ్యక్ష. వారు పదవి దగ్గర ఉన్నారు అధ్యక్ష, మేము ప్రజల దగ్గర ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చేతగాని ప్రభుత్వం అని మా ప్రభుత్వాన్ని అనే ముందు వారి ప్రభుత్వం ఎలా ఉండేదో మన దేశ ప్రజలందరికీ చాలా బాగా తెలుసు అధ్యక్ష. వారి ప్రభుత్వం అంత అద్భుతంగా ఉందనే కదా వారు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, చేతగాని ప్రభుత్వం ఎవరిది? అధ్యక్ష, ఈ మధ్య నేను 2-3 ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళిన అధ్యక్ష. పిల్ల